అందరికీ నమస్కారం. ఈరోజు మరొకసారి మన తెలుగు ఆంధ్ర ప్రజల ముందుకి ఒక మంచి వార్తతో మీ ముందుకు వచ్చాను. ఇటీవల కాలంలో మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన దాతృత్వపు మనసును చాటుకోవడం జరిగింది. ఆంధ్ర ప్రజలకు ఇచ్చిన హామీలు విషయంలో మరి ఏం చేశారో తెలియదు, కానీ ఈ వరదల యొక్క దృష్ట్యా ఆయన సహాయం చేసడం అనేటువంటిది ఒక శుభసూచకం. కానీ మన గోపాలపురం నియోజకవర్గంలో ద్వారకా తిరుమల మండలంలో, అంటే మా మండలంలో ఆరు పంచాయతీలకి ఐఎస్ జగన్నాథపురం, పి కన్నాపురం, సిహెచ్ పోతేపల్లి, రామసింగవరం, ద్వారకా తిరుమల, ఐఎస్ రాఘవపురానికి ఒక్కొక్క పంచాయతీకి ఈ వరదలకి సంబంధించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సహాయం చేశారని మనందరం కూడా వార్తలో చూసాం, మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ పార్టీ గోపాలపురం అధ్యక్షుల వారికి, ఇప్పుడు ప్రస్తుతపు ఎమ్మెల్యే గారికి కూడా, అయ్యా మీకు నమస్కారం, అన్ని పంచాయతీలకి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి పంచాయతీలు అనేటువంటి 6 పంచాయతీలే వరద వల్ల మీకు నష్టపోయాయా? నూతనంగా ఏర్పడిన మా సత్తాల పంచాయతీ మీకు గుర్తుకు లేదా? అక్కడ ఒక ఎస్సీ సామాజిక వర్గమే ఎక్కువ ఉంటుందని మీకు మర్చిపోయారా మీరు? మేమేం ద్రోహం చేసాం సార్ మీకు? ఎందుకంటే మాకు నూతనంగా ఏర్పడిన పంచాయతీగా సార్, మా పంచాయతీలో నికర ఆదాయం లేదే, చరాస్తులు పంచాయతీ కంటూ లేవే, ఇవేమీ లేవు సార్. కానీ ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి పెద్ద పంచాయతీలకి 30, 40, 50 లక్షల ఆదాయం ఉన్నటువంటి పంచాయతీలకి వాళ్ళకి చెక్కులు ఇవ్వడం జరిగిందండి పంచాయతీ అభివృద్ధి కోసం. కానీ మా సత్తాల పంచాయతీలో చెరువులు లేవే, ఎక్కువ ఫ్యాక్టరీలు అంతకంటే లేవే, అట్లానే ఇంకా అదనంగా వచ్చేటువంటి ఆదాయ వనరులు ఏమీ లేవు మా పంచాయతీలో. కానీ మా పంచాయతీని వదిలేసి, అంటే ఇక్కడ పేద ప్రజలు ఉంటారని చులకన, ఎస్సీ సామాజిక వర్గం మాత్రమే ఎక్కువ ఉంటుంది అనేటువంటిది మీ దృష్టి లేదా? మీకు దృష్టికి రాలేదా? దయచేసి గమనించండి. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ద్వారకా తిరుమల కానీ, రాఘవపురం కానీ, జగన్నాథపురం కానీ, వీళ్ళంతా కూడా పోలవరం ప్రాజెక్టుకి పై ప్రాంతంలో ఉంటుంటే వాళ్ళు యాక్చువల్గా అయితే కనుక వర్షాలు ఇబ్బంది అయితే మా పంచాయతీ పరిస్థితి ఒకసారి చూడండి ఎలా ఉందంటారు. మా పంచాయతీ పరిస్థితి అండి, ఇదిగోండి గ్రామంలో చూడండి ఎంతెంత నీళ్లు ఉన్నాయండి, గ్రామంలో చూడండి, వాగులు చూడండి ఎట్లా. ఇంత వర్షపాతంలో అన్ని రోజులు నష్టపోయినటువంటి పంచాయతీ మీకు గుర్తుకు రాలేదే? ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చింతించదగ్గ విషయం ఏంటంటే, కేవలం మా పంచాయతీలో ఎస్సీలు మాత్రమే ఉంటారు ఎక్కువ, కొద్దిపాటి 20% బీసీలు ఉంటారు, 1-2 కుటుంబాలు ఓసీలు ఉన్నాయి, అంతే. సామాజిక వర్గ పరంగా చూస్తే పట్టించుకునేవాడు నాదు లేడు. మాకు అండ బలం అనేటువంటిది మాకు ఎవరు లేరు. అదే కదా మీ ఆలోచన? దయచేసి గమనించండి, అభివృద్ధి విషయాల్లో సహకరించండి. ఎందుకంటే మేము నూతనంగా ఏర్పడిన పంచాయతీ కాబట్టి మాకు చరాస్తులు కానీ, నికర ఆదాయాలు కానీ, సంవత్సరాల తరబడి వచ్చేటువంటి ఆదాయాలు ఏమీ లేవు కాబట్టి, అక్కడ అంతా పేద ప్రజలే కాబట్టి కొంచెం వారిని పట్టించుకునే నాదులు లేదు కాబట్టి మీ దృష్టికి తీసుకురావాలని ఆలోచన తప్ప వేరేదేం లేదు. మీ తప్పేం లేదే సార్. ఎందుకంటే మా పంచాయతీలో ఉన్నటువంటి నాయకులు కానీ, గతంలో చేసినటువంటి వారు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఒకసారి చూస్తే ఎలా ఉంటుందంటే, మా హాయంలో జగనన్న ప్రభుత్వంలో మేము చేసిన కార్యక్రమం ప్రతిదీ కూడా ఇళ్ల స్థలాల విషయాలే కానీ, హౌసింగ్ స్కీముల విషయాల్లో కానీ, పెన్షన్ల విషయాలే కానీ, ఇతరత్ర రైతు భరోసా సంబంధించి కానీ, వాలంటీర్లకు సంబంధించి కానీ, పిల్లలకు అమ్మఒడికి సంబంధించి కానీ, ప్రతి పథకం కూడా తన మన జాతి పార్టీలు కానీ, కులాలు కానీ, మతాలు కానీ సంబంధం లేకుండా మేము అందరికీ ఇచ్చి ఉన్నాం, ప్రతి ఒక్కరికి. కానీ ఇక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమిటంటే, సోకాళ్ళు పిలువబడేటువంటి మా పంచాయతీలో ఉన్నటువంటి నాయకులు కానీ, వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధి విధానం ఏంటంటే ఒకటే. నేను గత సంవత్సరాల నుంచి చూస్తున్నా. కాబట్టి ఉదాహరణకి మాకు
ఆర్థికంగా సహాయ తోడ్పడేటువంటి పూల గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఉందండి. అక్కడికి వెళ్తే ఒక సందర్భంలో నేను వెళ్ళానండి అక్కడికి గతంలో. వెళ్ళి చిన్న ఎంక్వైరీ చేస్తే, లోన్లకు సంబంధించిన విషయం ఎంక్వైరీ చేస్తే, మా పంచాయతీలో సత్తాల సండ్రగుంట 2 గ్రామాల్లో 55 ఇంటి పేర్లకు సంబంధించినటువంటి వారు ఉన్నారండి. మొత్తం ఇంటి పేర్లకు సంబంధించిన వారు 55 మంది ఉన్న ఇంటి పేర్లకు సంబంధించినటువంటి కుటుంబాలు ఉన్నాయి. 6 కులాలకు సంబంధించిన వారు మా పంచాయతీలో నివసిస్తున్నారు. ఈ సబ్సిడీ లోన్ల విషయాలు ఇది జనాలందరికీ తెలియాలి కాబట్టి నేను చెప్తుంది. ఇవన్నీ రికార్డెడే, ఒకటి అటు ఇటు ఉండొచ్చు, రికార్డెడ్ ఇవన్నీ కూడా. ఒక సబ్సిడీ లోన్ల విషయాల్లో ఎలా ఉండేదంటే, వీళ్ళ పరిపాలన ఎలా ఉండేదంటే, ఆ నలుగురే వాళ్ళ ఏదో పెద్ద మేమేమో ఇదో అన్నట్టుగా ఆలోచించుకుని కూర్చుని మీటింగులు పెట్టివే తప్ప వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఉండదు. ఎందుకంటే పంచాయతీలో వైఎస్ఆర్ కాలనీ తీసుకొని దానికి అడ్డింకులు పెట్టడం వాళ్ళ పని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలతో వేస్తుంటే అడ్డింకి పెట్టడం వాళ్ళ పని, సీసీ రోడ్లు వేస్తుంటే దాన్ని ఏదో ఒక రకంగా ఆపేయాలని పని, కాలనీ కట్టిస్తుంటే వాటిని ఏదో ఒక రకంగా ఆపేయాలి, ఇంకా సంక్షేమ పథకాలు ఇస్తుంటే దాన్ని ఏదో రకంగా ఆపేయాలి. ఆఖరికి కడాసరి నిన్నగాక మొన్న ఈ సత్తాల పంచాయతీలో చెరువు శుభ్రం చేసి దాన్ని పాట పెడితే, బహిరంగ పాట పెట్టినప్పుడు దాన్ని కూడా రాజకీయం చేసి అది ఎవరు పాడుకోనికుండా, ఒకవేళ పాడుకుండా చెడగొట్టేసి భయభ్రాంతులు చేసే పరిస్థితి దుస్థితి ఈ యొక్క సత్తాల పంచాయతీలో ఉన్నటువంటి నాయకులు, సోకాల్డ్ నాయకులు, వాళ్ళ పని ఏంటంటే అభివృద్ధిని అడ్డగించడమే. నేను ఎందుకు మరీ ఈ విషయం చెప్తున్నానంటే, వాళ్ళు చేయలేరు, మేము చేసాం. జగనన్న ప్రభుత్వంలో మేము ఉండి అనేక సంక్షేమ పథకాలు ప్రతి గడపకు మేము ఇచ్చున్నాం. అందులో 1% అని మీరు చేస్తున్నారా? చేయరు. కానీ మీరేంటంటే ఆ సబ్సిడీ లోన్ల విషయాలు కానీ ఇవన్నీ చూస్తే, రికార్డు చూస్తే 55 ఇంటి పేరు సంబంధించిన కుటుంబాలు ఉంటే, 750 ఓటర్ మహాశీలు ఉంటే, దగ్గరగా 2000 జనసమూహం ఈ పంచాయతీలో మిళితమై ఉంటే, వీళ్ళు తెచ్చుకున్న లోన్లు తెలుసా? గత 20-30 సంవత్సరాల్లో ఒక ఇంటి పేరటోళ్ళకే లోన్లు వస్తాయి, లేదంటే ఆ ఇంటి పేరటోళ్ళు 2-3 పర్టికులర్ లోన్లు వస్తాయి. ఒకవేళ 10 మందికి లోన్లు వస్తే 9 మంది అదే వర్గానికి అదే పార్టీకి సంబంధించిన వాళ్ళకి లోన్లు ఉంటాయి. ఇంకా వేరే వాడికి ఒకవేళ ఒక్కటొక ఇచ్చారంటే వాడి దగ్గర ఏదో కమిషన్ తీసుకునేటువంటి దాఖలాలు అదేమీ రికార్డెడ్ ఇవన్నీ. కానీ మా హాయిలో మేము అలాంటి వాటికి దేనికి తావు ఇవ్వలే. ప్రతి కార్యక్రమం, ప్రతి పథకము కూడా ప్రతి ఒక్కరికి గడపకి వెళ్ళేలాగా మేము చేసాం. అది వైఎస్ఆర్ జగనన్న సైనికుల యొక్క పని, జగనన్న కార్యకర్తగా నేను చేసిన పని ఇవన్నీ కూడా. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇది నూతన పంచాయతీ కాబట్టి రాజకీయాలు చేసే పరిస్థితి కాదు. ఇది రాజకీయాలు చేయడం తర్వాత చూద్దాం. ముందు మనందరికి కావాల్సింది గ్రామ అభివృద్ధి కావాలి, పంచాయతీ అభివృద్ధి కావాలి, ఆదాయం లేని పంచాయతీ కాబట్టి ఇంకోటి, దీనికి కొంతమంది నేను తెలివిగల అనుకునేటువంటి వాళ్ళు ఆలోచించేది ఒకటే. అదేమిటంటే పంచాయతీ ఇడిపోవడం వల్ల చెడగొట్టేశారనేటువంటిది. ఈ విషయాన్ని కూడా కొంచెం 1-2 నిమిషాలు మీతో నేను చెప్తాను. ఇది వరకు మా పంచాయతీ 7 ఊళ్ళ సమూహంతో ఉండేదండి. పీకన్నాపురం పంచాయతీ 7 ఊళ్ళ సమూహంతో ఉంటే ఆ ఒక పంచాయతీకి ఇంత నిధులని కేటాయించేవారు. ఆ 100 రూపాయలకు నిధులు ఇస్తే ప్రభుత్వం ద్వారా ఆ 100 రూపాయలని 7 ఊళ్ళు పంచుకోవాలి. కడసరికి వచ్చేటికి మా వరకు వచ్చేటికి ఎవరు పట్టించుకునే నాదులు ఉండేది కదా. కానీ అలాంటిది ఇప్పుడు ఏ పంచాయతీ సపరేట్ అయిందో, మా సత్తాల పంచాయతీకి అదే 100 రూపాయలు డైరెక్ట్గా ఇప్పుడు మా పంచాయతీ పేర్లు వస్తున్నాయి. సో ఆ పంచాయతీకి వచ్చినప్పుడు ఆ 100 రూపాయలు 2 ఊళ్ళకే పంచుకునేది అభివృద్ధి కార్యక్రమం. అందుకని ఇవన్నీ సాధ్యమైనవి. ఈ రోడ్లు కానీ, మెడికల్ క్యాంపులు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా సాధ్యమైన ఏంటంటే పంచాయతీ విడిపోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు డైరెక్ట్గా మా గ్రామాలకు వస్తున్నాయి. ఇది వరకు 7 ఊళ్ళు పంచుకోవాలి, ఇప్పుడు 2 ఊళ్ళే, అదే వనరులు 2 ఊళ్ళే పంచుకోవాలి. కాబట్టి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేయగలిగాం. ఒక మాట అయితే చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిచ్చేస్తా. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఈ రాజకీయ నాయకులు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. పెద్ద పంచాయతీలకేమో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆ దాత ఇచ్చినటువంటి డబ్బులు వెళ్తున్నాయి. అసలు ఆదాయం లేనటువంటి పంచాయతీలకేమో 1 రూపాయి రాలేదు, పట్టించుకునే నాదుడే లేదు. బట్ మా నాయకులు, సోకాళ్ళ నాయకులు చేసే పని ఏంటంటే అక్కడక్కడ మీటింగ్లు పెట్టి వాళ్ళు చేసేది అంటే, మా ప్రభుత్వం వచ్చింది మేమే చేయాలి పెత్తనం. కానీ ఎక్కడా పెత్తనం, ఎక్కడ మీ డొల్లతనం? ఊరుకుని వచ్చేటువంటి 1,00,000 రూపాయల విషయంలో కూడా పంచాయతీ తీసుకొచ్చి పని చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది మీ రాజకీయం. ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాం మనం? మా ప్రభుత్వంలో మేమేం చేస్తాం, మీరేం చేస్తున్నారంటే ఒకసారి ఇంకేత జ్ఞానంతో ఆలోచించండి. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక బావిలో 4 రకాల కప్పలు ఉన్నాయంట. ఆ కప్పల పరిస్థితి ఏంటంటే, ఒక రోజు వర్షం వచ్చి నీరంతా ఉబ్బిందంట. ఉబ్బికినప్పుడు ఆ కప్పలంట ఏమనుకున్నాయంటే,
ఆ వర్షానికి ఉబ్బినప్పుడు ఆ కప్పలు లోపల ఉన్న కప్పలు ఏమైనాయి అంటే పైన ఏదో ఒక లోకం ఉందని చూస్తుంది అంట. పైకన ఒక లోకం ఉంది, ఒక నూయే కాదు, నూతిలో ఉన్నటువంటి ప్రాంతమే కాదు, బయట కూడా ఇంకేదో శబ్దాలు లైట్లు వెళ్తురు వస్తున్నాయి అని ఒక కప్ప ఏం చేసిందంటే జాయిగా ఒక చిన్న నాసు తాడిచ్చుకుని నాసు మొక్క ఇచ్చుకుని పైకి ఎక్కడానికి ప్రయత్నించిందంట. ఇందులో ఇంకో కప్ప ఏం చేస్తుంది, వెళ్ళి దాన్ని తోకిచ్చుకుని లాగుతుందంట. మళ్ళా ఒక 5-10 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ ఆ కప్ప మళ్ళీ పైకి రావడానికి ప్రయత్నిస్తుందంట. మళ్ళీ వెళ్ళి తోకిచ్చుకుని లాగుతుందంట, కాళ్ళు ఇచ్చుకుని లాగుతుందంట ఈ కప్ప. ఇట్లాగ 4-5 పర్యాలు చేసిన తర్వాత ఈ కప్ప ఏం చేసిందంటే అసలు ఎక్కకుండా మెలకుండా సైడ్లో నుంచిందంట. ఈ లాగిన కప్ప ఏమో పైకి ఎక్కదు, ఒకవేళ ఎగ్జామని ప్రయత్నించిన కప్పని కిందకి లాగేయడం. ఇది ఈ కుసంస్కార పరిస్థితి ఇప్పుడు మా పంచాయతీలో జరుగుతున్నటువంటి చేతగానేక నాయకుల పరిస్థితి. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, సత్తాల పంచాయతీ నాయకులు కానీ ఇతర పంచాయతీ నాయకులు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒకటే, ఏంటంటే అభివృద్ధి ఎక్కడ అవసరమో ఆ పంచాయతీలో ఆ ప్రజల్ని దృష్టి పెట్టాలి మనం. ఇప్పుడు మా పంచాయతీలో నాయకులకి నేను ఇచ్చే పిలుపు ఏంటంటే అభివృద్ధి విషయాలు మనందరం ముందుకు వెళదాం. పార్టీలు పక్కన పెట్టండి, డెవలప్మెంట్ కావాలి. ప్రజలకి చేరవలసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా, ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రతి ప్రజలకి గడప గడప వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. మేము సహకరిస్తాం, మీరు సహకరించింది. మీ చేతనైతే మేము ఎన్ని పనులు చేసి చూపించాం మా ప్రభుత్వంలో, మీ ప్రభుత్వంలో మీరేం చేయాలో, ఇట్లాంటి ఉచితం వచ్చేట్లాంటివి తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నామంటే మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో ఆలోచించాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టి డెవలప్ చేయాలనేటువంటి కృతనిశ్చయంతో మేమున్నాము జగనన్న సైనికులుగా. మీరు కూడా సహకరించి పంచాయతీని అభివృద్ధి దృష్టిలో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఇట్లు మీ కేజీఆర్, జగనన్న సైనికుడు.